రాష్ట్ర రాజకీయాల్లో తెనాలికి ఒక పేరుంది. ఏంటంటే రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి నాయకులు ఎక్కడి నుంచి ఉద్భవించారంటే తెనాలి నుంచి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రులు నాదెళ్ల భాస్కరరావు గారు, అలాగే కొంజేటి రోసయ్య గారు, అలా ముఖ్యమంత్రులుగా ఇద్దరు అయిన తర్వాత మంత్రులుగా ఆలపాటి వెంకటరామయ్య గారు, అన్నాబత్తుల సత్యం గారు, అలాగే నన్నపనేని రాజకుమార్ గారు, మరి నిన్న మొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళతో పాటు ఈ రోజున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు కూడా స్పీకర్గా చేసింది ఇక్కడి నుంచి. మరి ఇటువంటి ప్రాంతంలో ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. ఇంకొకటి ఉందండి దీనిలో, ఇక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో అదే అభ్యర్థి గెలిచినటువంటి పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి నానుడి మొదటి నుంచి ఉంది. అందుకని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ చూపు తెనాలి మీద ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక కొత్త ట్విస్ట్ ఉంది. ఏంటంటే నాదెళ్ల భాస్కరరావు గారు తెనాలిలో పోటీ చేసేటప్పుడు ఆయన మీద పోటీ చేసింది అన్నాబత్తుల సత్యనారాయణ గారు. ఈరోజు నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే మరి ఇక్కడ పోటీ చేసిన ఆ అన్నాబత్తుల సత్యం గారి కుమారుడే అన్నాబత్తుల శివకుమార్ గారు. మరి ఇలాంటి ట్విస్టులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈసారి ఎలా ఉండబోతుంది అనేది ప్రజల్లో బాగా చర్చనీయాంశం. అందులో భాగంగా ఈరోజు మన దగ్గర ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు. ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేసి తెనాలి అభివృద్ధి కానీ ఏం చేయబోతుందో కనుక్కుందాం. ఫస్ట్గా నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్న రోజుల్లో పెదరావూరు నుంచి వైకుంఠపురం దాటే వరకు 4 లైన్ల రోడ్డు వేశారు. ఆ రోజుల్లో ఒక పక్కన స్పీకర్గా ఉంటూనే ఈ రోడ్ల కంప్లీట్ చేయడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ఆ రోజు మనం చూసాం. ఎందుకంటే పెదరావూరు వైపు వెళ్ళాలంటే గోతులు, రోడ్ అప్ అండ్ డౌన్, ఒక చిన్న కారో లేకపోతే ఆటో అయినా సరే స్లిప్ అయిపోతే కాలంలో పడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బస్సులు పడి ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు కూడా చూసాం. అలాంటి సమయంలో ఆ రోడ్లు వేసినటువంటి గొప్ప పేరు వచ్చినటువంటిది నాదెళ్ల మనోహర్ గారికి ఆ రోడ్లే. అలాంటి రోడ్లని మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పీరియడ్ అయిపోయింది, ఆయన సమయం అయిపోయింది. ఆ తర్వాత ఆ రోడ్లు తర్వాత వచ్చిన వాళ్ళు కంప్లీట్ చేస్తారంటే మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, కొంతవరకు కొద్ది దూరం నడిచింది. ఆ తర్వాత మనం చెప్పుకోదలిసింది ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి శాసనసభ్యులు. ఆయన గెలిచిన వెంటనే పెదరావూరు దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ 1వ కృష్ణుడు అయిపోయాడు, 2వ కృష్ణుడు అయిపోయాడు, 13 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ రోడ్డుని కంప్లీట్ చేయలేకపోయారు నంది వెలుగు వరకు అని చెప్పి నా హయాంలో ఎంతవరకు ఎంత స్పీడ్గా చేస్తామని చూడండి అన్నట్టు. ఆ తర్వాత ఇంతవరకు 5 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క రాయి ముక్క కూడా పెట్టలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మనోహర్ గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన కనుక గెలిస్తే రేపొద్దున ఆ రోడ్డు పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా చేయబోతున్నారు? మనోహర్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్కారం సార్. ఏంటి దీని మీద? చాలా సుదీర్ఘంగా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే మౌలిక సదుపాయాలు కల్పించేటప్పుడు మనం ఆలోచించేది ఒక ఎలక్షన్ కోసం కాదండి. కనీసం 50 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఆస్తులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేసినప్పుడు కనీసం ఒక తరానికి మిగిలిపోయే విధంగా ప్లాన్ చేస్తాం. అందులో భాగంగానే ఆ రోజున చాలా దాని గురించి సమీక్షించి అవగాహన తెచ్చుకొని పెదరావూరు నుంచి నంది వెలుగు వరకు 4 లేన్ల రహదారి ఇరువైపులా కాలువల దగ్గర మనం కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేసి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా రోడ్లు కుంగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు క్యాబినెట్లో కూడా నేను శాంక్షన్ చేయించి సుమారు 68 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం చేయాలని మొదలుపెట్టాము. మీరు అన్నట్టు ఖచ్చితంగా అది నంది వెలుగు వరకు పూర్తి అయిపోయేది. బ్యాడ్ లక్ ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన సందర్భంగా అధికార యంత్రాంగం అప్పుడు కొన్ని రోజులు ఈ సమ్మెలో పాల్గొని వాళ్ళు వర్క్కి దూరంగా ఉండడం వల్ల పనులు చేసుకోలేకపోయాం. లేకపోతే బస్ స్టాండ్ వరకు తీసుకొచ్చాం, వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇంకా ముందు తీసుకెళ్లే పరిస్థితి. కాంక్రీట్ వాల్స్ అవన్నీ పూర్తి చేసినా కూడా రోడ్ నిర్మాణం ఆ రోజు పూర్తి చేయలేకపోయాం. సరే, వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించాను, ఎందుకంటే దాని తర్వాత కూడా రాజాగారు కొంచెం ప్రయత్నం చేశారు, తీసుకొచ్చారు. ప్రభుత్వంలో మనం నేర్చుకోవాల్సింది, మనం చేయాల్సిన పని ఏంటంటేనండి,
ప్రతిరోజు మనం ఒక అధికారులతోటి కలిసిమెలిసి ప్రజాప్రతినిధిగా మన ఒక బాధ్యతతోటి ఈ వర్క్ పూర్తవ్వాలనే తపన ఉంటే తప్ప కార్యక్రమాలు పూర్తవవు. భారతదేశంలో మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా సంవత్సరం కాలంలో పూర్తి చేయాలని నిబంధన పెట్టినా కూడా అది 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానిపైన శ్రద్ధ చూపించి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఒక్కో సందర్భాల్లో మనం గ్రావెల్ సప్లై చేయించే పరిస్థితి తీసుకురావాలి, ఒక్కో సందర్భాల్లో సిమెంట్ కొరత ఉంటుంది, ఒక్కొక్క సందర్భంలో బిల్స్ రావు. స్వార్థం లేకుండా మనం పనిచేసినప్పుడు ఎవరైనా సరే మనని అభినందిస్తారు, ఆదరిస్తారు, వెంటబడి చేయించుకోవాలి పనులు. సో ఈ 10 సంవత్సరాల నుంచి ఈ కాలం వృధా అయిపోయింది. ఆ రోడ్ని మాత్రం నేను గుర్తించింది ఖచ్చితంగా రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళాలి. అదే స్థాయిలో పెదరావూరులో ఎట్లా ఉందో ఆ రోడ్డు, 4 లేన రహదారి, మధ్య డివైడర్, అద్భుతమైన ఫుట్పాత్, సెంట్రల్ లైటింగ్ వేసుకుని మనం రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి మంగళగిరి దగ్గర ఉన్న జాతీయ రహదారితో అనుసంధానం చేసే విధంగా చేస్తే తప్ప మన ప్రయాణికులకి, తెనాల్లో ఉన్న వర్తకులకి, స్టూడెంట్స్కి, మహిళలకి ప్రతిరోజు అదొక నరకమైన ప్రయాణం. ప్రతిరోజు యాక్సిడెంట్లు అయితే అసలు నేను చెప్పలేను ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు పోతున్నారో. అది చాలా బాధాకరమైన విషయం. దాని గురించి మనం స్పందించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. పక్కనే లోకేష్ గారు కూడా పోటీ చేయబోతున్నారు. సో మీ ఇద్దరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి సంవత్సరంలోనే ఆ పనులు ప్రారంభించుకుని ఖచ్చితంగా రోడ్డు పూర్తి అయ్యేటట్టు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు కదిలిస్తాం. సార్, ఇప్పుడు మీరు స్పీకర్గా ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లోనే మీరు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మనకి మీరు చెప్తా ఉంటారు చాలా పైనే వాటర్ ఉండేది, మంచినీరు కావాలంటే 18 అడుగుల్లోనే మనకు వాటర్ పడేది. అయితే మా చిన్నప్పుడైతే పెళ్ళిళ్ళకి పందిరి వేయడానికి గొయ్యి తీస్తే ఆ గొయ్యి తీసినప్పుడే చేతికి నీళ్లు తగిలేవి, అంత పైకి ఉండేవి వాటర్. అలాంటి వాటర్ మీరు వచ్చే సమయానికి 18 అడుగులు వెళ్ళింది. ఇప్పుడు మరి 100 ఫీట్ తీస్తే కానీ వాటర్ రావట్లేదు. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే పొల్యూటెడ్ వాటర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే డ్రైనేజీ లేకపోవటం వల్ల ఈ కింద ఉన్నటువంటి వాటర్ మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. అందుకే మీరు వాటర్ స్కీమ్ 100 crores తెనాలికి తీసుకొచ్చారు. దాని గురించి ఎవరు అడిగినా ఆనందంతో చెప్పేది ఏంటంటే మరి వాటర్ స్కీమ్ తేవటం వల్లనే ఈ జబ్బుల పాలన పడకుండా మేము కొంతవరకు మేలుగా జరిగింది మాకని చెప్తారు. అలాంటిది మరి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తే ఆ ప్రాబ్లం కూడా లేకుండా పోయింది అని చెప్పి ఆ రోజు మీరు ఆలోచించారు. దానికోసం ఎస్టిమేషన్ కూడా వేశారు. కానీ అందరితో ఆగిపోయింది. దాని పరిస్థితి ఏమంటారు? అంటే నిజంగా పాత రోజుల్లో ఆలపాటి వెంకటరామయ్య గారు అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక 2 వార్డుల్లో ఒక ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు టెక్నాలజీ సిమెంట్ పైపులు అవి ఉన్నాయి కాబట్టి అది కుంగిపోయి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పథకం తెనాలి మున్సిపాలిటీలో మనం చేసుకోలేకపోయాం. నా హయాంలో చెన్నైలో ఉన్న ఒక సంస్థకి సర్వే బాధ్యతలు అప్పచెప్పి 3 కోట్ల రూపాయలతోటి ఆ రోజున మొత్తం లోతుగా సర్వే చేయించాం. దాని గురించి ఒక డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ రోజున జైపాల్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఆయన చాలా మనస్ఫూర్తిగా దాన్ని అభినందించడమే కాకుండా చేయాలి తప్పకుండా. నేను నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100 కోట్లు మేమే ఇస్తాం, 30 కోట్లు స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోండి, ఇబ్బంది లేదని చెప్పారు. అక్కడ తీసుకురాగలిగాను. ఇంతలో ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏ పట్టణంలో అయినా మనకి ఆరోగ్య సమస్యలు రాకూడదు. అదేవిధంగా మన బిడ్డలు చదువుకున్న ప్రాంతంలో, మన పిల్లలు ఆడుకున్న ప్రాంతంలో మురుగునీరు ఉండడం అనేది చాలా ప్రమాదం. ఎన్ని డెంగ్యూ కేసులు, ఎన్ని మలేరియా కేసులు ఈరోజు విస్తరించినాయంటే అసలు తెనాల్లో భయం వేస్తుంది. దోమల గురించి అయితే ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు, ఏ వార్డులో పర్యటించినా కూడా. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే డెఫినెట్గా మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తీసుకురావాలి. దానికి ఒక ప్రణాళిక ఉండాలి, ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే మనం భూమి ఐడెంటిఫై చేసుకుని 2-3 చోట్ల మనం దానికి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ఆ పైప్ లైన్స్ చేసుకోవడం అనేది చేయాలి. సో అది సాధ్యం చేయాలి మనం. ఎందుకంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మాత్రం అది ఎంతో అవసరం నేను భావిస్తున్నాను. మన ప్రాంతానికి ఒక ఆదర్శవంతంగా ఉండాలి మన మున్సిపాలిటీ అని కోరిన వాడిని. సో అందులో భాగంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా అవసరం. పెద్ద పెద్ద నగరాల్లో చేస్తున్నారు. విజయవాడలో కూడా పాక్షికంగా ఉంది.
గుంటూరులో అసలు లేనే లేదు. ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్మాణాలు చేసుకున్నప్పుడు సెప్టిక్ ట్యాంకులు కట్టుకుంటున్నారు తప్ప దానికి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు, పైప్ లైన్స్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయారు. సో తెనాలికి ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పుడే మనం పెరుగుతున్న దశలో కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మనం తెచ్చుకుంటే అది కూడా ఒక 50-60 ఇయర్స్ వరకు మనం ప్లాన్ చేసి తెనాలికి చేయాలనేది నా ఆలోచన. సార్ ఇప్పుడు ముఖ్యంగా అంటే మీరు కూడా ప్రయత్నాలు చేశారు. రేపల్ల గేటు, పెనపాడు గేటు, రైల్వే గేటు. ఈ రైల్వే గేట్ల దగ్గర గంటల కొద్దీ ట్రైన్స్ కోసం ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇటు వాహనాలు ఆగిపోతే మళ్ళీ గట్టిగా చెప్పదలుచుకుంటే అటు పక్క స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి, అటు వెళ్ళి ఇటు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొంతమంది తట్టుకోలేక ఆ పట్టాల్లోకి ట్రైన్ వస్తుందని కూడా ఆలోచించకుండా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సమయం కూడా ఉంది. దీనివల్ల ఎంతో కాలంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా. అయితే మీరు స్పీకర్గా ఉన్న టైంలోనే అక్కడ ఓవర్ బ్రిడ్జ్ చేయడం కోసం మీరు ప్రయత్నం చేశారు, కానీ అది ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఆ వివరాలన్నీ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ అప్పుడు మనోహర్ గారు వేస్తానన్నారు, దానికోసం ప్రయత్నం చేశారు అనేటువంటి మాటలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. వారు రేపు గెలిచిన తర్వాత మీరు దాని సంగతి చూస్తారా? దానికి ఏ హామీ ఇస్తారు ప్రజలకి? అసలు డౌట్ ఏముంది, అది చేయాలి. ఎందుకంటే దానికోసం ఆల్రెడీ మనం వంతెనలు కూడా నిర్మాణం చేసుకున్నాము. ఆంధ్రరత్న రోడ్ దగ్గర నుంచి మనకి పెనబాడు వెళ్ళడానికి డైరెక్ట్గా ఒక ఫ్లైఓవర్ లాగా ఏర్పాటు చేయగలుగుతామా, లేకపోతే అండర్గ్రౌండ్ ప్యాసేజ్ ఏర్పాటు చేస్తారని. అయితే అప్పుడు రైల్వే అధికారులు పాపం వారం రోజులు 15 రోజులు చేశారు సర్వే. నాకు ఎన్ని రోజులను గుర్తులేదు, కానీ సర్వే చేసి అప్పుడున్న వెహికల్ మూవ్మెంట్ ప్రకారంగా ఇప్పుడు అవసరం లేదని నిర్ధారణకు వచ్చారు. ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరొకసారి అందుకే నేను చెప్పేది, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అవసరం మనకి. ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ మనకి మంచి పార్లమెంట్ సభ్యుడు కూడా మనకి ఎన్నుకోబడే అవకాశాలు ఉన్నాయి మనకి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సో అటువంటి వ్యక్తుల ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి శాంక్షన్స్ జరిగే విధంగా డెఫినెట్గా అవసరం. నేలపాడు, పెనపాడు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది మనం ఆల్టర్నేటివ్ చేసుకోకపోతే, ఉన్న మెయిన్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మనకి ఈ రోజున చెంచుపేట దగ్గర ఏమైనా ట్రాఫిక్ జామ్ అయితే మనకి ఆల్టర్నేటివ్ అనేది మనం పెట్టుకోకపోతే తెనాలి చాలా పెద్ద ప్రమాదం. సో దాన్ని డెఫినెట్గా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సార్, గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో గృహాలు నిర్మించారు. ఆ టిట్కో గృహాలు ఒకవైపు అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోవచ్చింది, 75% అయిపోయింది. అయితే పూలే కాలనీలో మాత్రం దాదాపు 50% మాత్రమే అయింది. అయితే పూలే కాలనీలో కానివ్వండి, అట్లాగే ఇక్కడ పనివెళ్ళే రోడ్లో కానివ్వండి, 2 చోట్ల కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదని చెప్పి నిన్న మొన్నటి వరకు కూడా పూర్తయినట్టుని కూడా కనీసం మాకు ఇవ్వలేదనేటువంటి గొడవ చేశారు ప్రజలు. ఇప్పుడు వాటికి కూడా వాటర్ ఫెసిలిటీ లేదు, డ్రైనేజీ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు పూలే కాలనీకి వెళ్తే అసలు వాళ్ళు ఇప్పటివరకు డబ్బులు కట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నారు తీసుకున్న వాళ్ళు, కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కనబట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో ఒక రాయి ముక్క పెట్టినటువంటి ప్రాంతం ఎక్కడా కనిపించట్లేదు. అలాంటిది మరి జగనన్న కాలనీ అని చెప్పేసి 27,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. దాదాపు 4-5 వేల గృహాలు నిర్మించామని కూడా చెప్తా ఉన్నారు. మరి మిగతా వాళ్ళకి ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలక్షన్ జరగాల్సి ఉంది కాబట్టి చేసేటువంటి పనులు ఆగిపోయాయి. టిట్కో గృహాలు ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళు చేయలేదు. కాబట్టి మీ ప్రభుత్వం వస్తే ఈ జగనన్న కాలనీలు ఆగిపోతాయా? ఇంకా మా స్థలాల్లో ఇల్లు పడే ప్రసక్తే లేదా? ఉన్నట్టు ఆగిపోతాయా? ఆ రోడ్ల పరిస్థితి ఏంటి? ఆ డ్రైన్ల పరిస్థితి ఏంటి? మాకు వాటర్ ఫెసిలిటీ ఏంటి? కట్టుకున్న వాళ్ళకి కట్టిస్తారా, అసలు వదిలేస్తారా? ఇదేనా మా పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్లో ఆ జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకునే వాళ్ళ పరిస్థితి, దానికి మీరేం హామీస్తారు సార్? అంటే మనం చూసాం కదండి, మనం ఈ టిట్కో గృహాలు అంత దుర్మార్గంగా కేవలం గత ప్రభుత్వం టైంలో మనం పూర్తి చేసుకున్నాం, దానికి శాంక్షన్ అయింది, వాళ్ళకి మంచి పేరు రాకూడదని చెప్పి లబ్ధిదారులకి తాళాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు దానికి కావాలని వీళ్ళు అడ్డంకులు సృష్టించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేయలేదు. 5 సంవత్సరాల్లో అసలు కట్టిందంతా ఎక్కడెక్కడ కూలిపోతున్నాయి, చెట్లు పెరిగిపోయినాయి, పాములు విస్తరి తిరుగుతున్నాయి. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎవరి డబ్బులైనా ఇది ప్రభుత్వం ప్రజల కోసం నిధులు తీసుకొచ్చి కేటాయించి నిర్మాణం చేస్తున్నప్పుడు
హ్యాండ్ ఓవర్ స్టేజ్లో మీరు దాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఆపడం అనేది చాలా చాలా దుర్మార్గం. ఎంత అజ్ఞానంగా రాజకీయ లబ్ధి కోసం స్వార్థపూర్వమైన ఆలోచనలతోటి ఈ విధంగా నష్టం కలిగించారు రాష్ట్ర వ్యాప్తంగా ఊహించలేము మనం. ప్రభుత్వ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, బ్యాంకర్లు కొంచెం డబ్బులు ఇస్తారు. ఈ మూడు కలుపుకొని మనం నిర్మాణాలు చేస్తాం. ప్రైవేట్ వ్యక్తులు పాపం ఎక్కడి నుంచి వాళ్ళు ప్రతి నెల వాళ్ళు కట్టుకుని ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా, ఒక పేదవాడు ఇల్లు గురించి ఎందుకు ఆశిస్తాడండి? ప్రతి నెల అద్దె కట్టుకోలేకపోతున్నాం, సొంత గూడు ఉంటే మాకు ఆ 5,000 4,000 మేము ఉపయోగించుకోగలుగుతాం అనే భావనతోటి వాళ్ళు ఇల్లు కోసం ఎదురు చూస్తారు. అదేవిధంగా జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు సరిగా వీళ్ళు సమకూర్చలేదు, రోడ్లు సరిగా వేయలేదు, గ్రావెల్ దోలుకున్నారు సంపాదించుకున్నారు, ఇటుకలు పంపించారు సంపాదించుకున్నారు, సిమెంట్ దోలారు సంపాదించుకున్నారు. పేదవాడి పరిస్థితి ఏంటి? రుణాలు తీసుకొచ్చి ఇంకా లోతుగా మునిగిపోయి నువ్వు ఇల్లు కట్టకపోతే నీ ఇళ్ళ పట్టా తీసేసుకుంటావు అని బెదిరించి ఆ అధికారులను పంపించి వాళ్ళ వ్యక్తులకి వాళ్ళు రద్దు చేసే విధంగా చేశారు తప్ప సామాన్యుడు ఈరోజు బాధపడేది ఏంటంటే ఉన్న వాళ్ళకే ఇచ్చారు. జరిగిన అనేక కాలనీల్లో తెనాల్లో 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు. ఎక్కువ మంది ఇబ్బంది పడేది పాపం వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద మనం ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు పాటిస్తే పేదవాడు తన ఇల్లు కట్టుకునేటట్టు కేంద్రం నుంచి సహాయం వస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇవ్వాలి. జగన్ ప్రభుత్వం ₹1 ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులే వాడి జగనన్న కాలనీలను పెట్టుకున్నారు. వీళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి. రాష్ట్ర వ్యాప్తంగా మేము జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. 35,000 కోట్ల రూపాయలు 35,000 కోట్ల రూపాయలు వీళ్ళు భూములు కొనడానికి కోసం ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ భూములు అన్ని చోట్ల ఉన్నాయి కదా. 660 ఎకరాలు ఇంత ఉన్నారు తెనాల్లో. 660 ఎకరాలు మీరు సమీకరించుకొని ఎందుకు ఈరోజు కూడా ప్రతి వార్డులో మేము పర్యటిస్తున్నప్పుడు మాకు అన్యాయం చేశారు, మాకు ఇవ్వలేదు ఇళ్ళ పట్టాల గురించి అని చెప్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పొరుగు గ్రామాల్లో ఉన్న గ్రామస్తులకి ఏమో ఇవ్వలేదు. ఎక్కడో దూరం 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళకి వచ్చి అక్కడ ఉండమంటే అక్కడ ఉన్న సిస్టమ్ని ఎట్లా వాళ్ళు వదిలేసుకుని వచ్చి ఇక్కడ నివసించగలుగుతారు? సరిగ్గా దాన్ని ప్లాన్ చేయకుండా కేవలం వ్యక్తిగతంగా మరొకసారి లబ్ధి పొందడానికి కోసం వాళ్ళు చేసిన దుర్మార్గమైన ఆలోచనలు. సో జగనన్న కాలనీలు పూర్తి కానిది వాస్తవం. వాళ్ళకి అంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటానంటే నిలబడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకరు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని మనం జాగ్రత్తగా వాళ్ళకి చేరే విధంగా మనం ఉపయోగించాలి. ఇందిరమ్మ కాలనీని గతంలో కట్టించాం. 60-70 వేల రూపాయలకే వచ్చేది ఆ రోజున ప్రభుత్వం నుంచి. లబ్ధిదారుడు పాపం కష్టపడే 30,000 25,000 తెచ్చుకుని ఒక కుటుంబం నివసించడానికి ఉండేది. ఈ రోజున మీరు కట్టించేది ఆ సైజు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరికి ఉపయోగపడదు. ఉమ్మడి కుటుంబంగా బతకమంటే ఎట్లా బతకగలుగుతారు వాళ్ళు? ఈ సమస్యలు ఉన్నాయి. వాటి గురించి తప్పకుండా నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను. రేపు రోజు ప్రభుత్వంలో వచ్చినాక ఎవరికైతే అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని అవకాశం ఇచ్చారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది, మాకు ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి బ్యాంకులతో టైఅప్ చేసి వాళ్ళకి ఎక్కువ భారం కాకుండా ఇల్లు పూర్తి అయ్యేటట్టు వాళ్ళు ఒక ఆనందంగా మంచి పండగ వాతావరణంలో వాళ్ళు నివసించేటట్టు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. మీరున్నప్పుడు ట్రాఫిక్ సమస్య తెనాల్లో విపరీతంగా ఉంది అంటే మీరు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి మీకు ఇప్పుడు సమస్యలే తెలుసు. కానీ నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ సమస్య తెనాల్లో విపరీతంగా ఉండేది. ఏదో ఒక రోజు 2 రోజులకు 3 రోజులకు ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోతూనే ఉండేవాళ్ళు, లేకపోతే కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటుండేవాళ్ళు. అలాంటి ట్రాఫిక్ సమస్య అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పరిష్కారం కాలేదు. కానీ మీ సమయంలో ట్రాఫిక్ సమస్య పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరి కాలువల మీద బ్రిడ్జీలు వేసుకుంటూ వచ్చారు. మరి పెదరావూరు నుంచి అక్కడ వరకు చాలా బ్రిడ్జీలు వేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి మరి శాసనసభ్యులు సిగ్నల్స్ వేశారు, ట్రాఫిక్ సిగ్నల్స్, అట్లాగే మరి వాటిని ఏమంటారు స్పీడ్ బ్రేకర్లు వేశారు. వీటితోనే ట్రాఫిక్ కంట్రోల్ అయిపోయిందని భావిస్తారా? లేకపోతే మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అట్లా అదే ఇది విమర్శల కోసం కాదు, కానీ ప్రణాళిక లేనప్పుడు ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు.
వాస్తవంగా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినంత మాత్రాన మన ట్రాఫిక్ సమస్య ఉండదని మనం ఎట్లా అనగలుగుతాం? జాగ్రత్తగా ప్రజలు ఎక్కువగా ఎటువంటి రహదారులు వాడుతున్నారు, అక్కడ పార్కింగ్ పెట్టాలా, నో పార్కింగ్ పెట్టాలా, వన్ వే పెట్టాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రజలు ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా వర్తకులకి నష్టం కలగకుండా కలిసికట్టుగా మనం జాగ్రత్తగా మానిటర్ చేయగలుగుతామని చూడాలి. అంతేగాని మనం 30 లక్షలు ఎవరో ప్రైవేట్ కంపెనీ ఇచ్చిందని చెప్పి మనం తీసుకొచ్చి ట్రాఫిక్ లైట్లు పెట్టేసి ఏర్పాటు చేసి హడావుడి చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. తెనాల్లో నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను, రోడ్లు విస్తరిస్తే షాపులలో దెబ్బతింటారు, అదొక సమస్య. ఇరుకైన సందులు, ఎవరు పడితే వాళ్ళు హైట్ లేపుకున్నారు, మెట్లు వేసేసుకున్నారు, రోడ్ల పైన ఫుట్పాత్లు లేవు. ఈ ఇష్యూస్ని మనం జాగ్రత్తగా డీల్ చేసి ఎవరికి వ్యక్తిగతంగా ఇబ్బంది కలగకుండా రోడ్లు మేనేజ్మెంట్ అనేది తప్పకుండా చేయాలి. సిమెంట్ రోడ్లు వేసినంత మాత్రాన స్మూత్గా వెళ్ళిపోతారని కాదు. డెఫినెట్గా ప్రధాన రహదారులు ఏంటి, ఏ విధంగా ఎక్కువ మంది తిరిగే ప్రాంతాలు ఏంటి, షాపుల వాళ్ళకి మనకి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ఆలోచనలు ఏంటి, పార్కింగ్ ఎక్కడ మనం అవకాశం కల్పించగలుగుతాం, ఇటువంటివన్నీ ఆలోచించుకొని టైమింగ్స్ కూడా మనం ఆలోచించుకొని యాక్చువల్గా తెనాలి ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్. ఈ చుట్టుపక్కల నుంచి మనకి అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి సరుకులు కానీ వస్తువులు కానీ మనకు వాళ్ళకి కావాల్సిన బట్టలు కానివ్వండి ఇవన్నీ కొనుక్కుని గతంలో వెళ్ళేవాళ్ళు. ఈ రోజున మానేశారు, తగ్గిపోయింది. చాలామంది పాపం సఫర్ అవుతున్నారు, ఇబ్బందులు ఉన్నారు షాపుల వాళ్ళు. సో మనం మరొకసారి ఈ ప్రాంతానికి ఆ కళ వచ్చే విధంగా ఒక మంచి ఎకనామిక్ సెంటర్గా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంటుంది. అందులో భాగంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఎవరికి ఇబ్బంది కలగకుండా, అక్కడ వచ్చేవాళ్ళు కొనుగోలు చేయడానికి కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, షాపులలో కూడా దానివల్ల ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఈ ప్రభుత్వంలో 5 ఎకరాల పొలం ఉంటే రేషన్ కార్డు ఇస్తున్నారు, రేషన్ కార్డు ఉండొచ్చు అని చెప్తున్నారు. 5 ఎకరాల పొలం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ అవకాశం కల్పించింది. కానీ ఒక కారు కొనుక్కొని ఆ కారు డ్రైవరు వృత్తి చేసుకుంటూ ఆ కారు మీద జీవనం సాగిస్తున్న వ్యక్తికి రేషన్ కార్డు తీసేశారు. అతనికి వచ్చేటువంటి లబ్ధి కూడా రాకుండా చేశారు. అతను ఎలా బ్రతకాలి, నా ఫ్యామిలీని ఎలా బ్రతికించాలి, అది నాకున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ పోగొట్టేశారు. కార్డు లేదు, మీకు కార్డు ఉన్న కార్డు కూడా పీకేశారు. అలాంటప్పుడు మరి 5 ఎకరాల పొలం ఉన్న కార్డు ఉంది, కానీ ఒక కారు కొనుక్కొని దాని మీద డ్రైవింగ్ చేసుకుంటూ జీవనంగా సాగిస్తున్నటువంటి వ్యక్తికి తీసేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మీరు వస్తే ఏం చేస్తారు? 4 సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత ఎన్నికల ముందు జగనన్నకి చెబుదాం అని ఒక కార్యక్రమం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గుర్తించిన అర్హత ఉన్న లబ్ధిదారులు ఎంతమంది అంటే 14 లక్షలు. అంటే 4 లక్షలు ఇంతమందికి మీరు మోసం చేసి అర్హత ఉన్న లబ్ధిదారులు మీరు దూరం పెట్టి రకరకాల వంకలు, మీ కారు ఉందనో, లేకపోతే మీ అబ్బాయి హైదరాబాద్లో పని చేసుకుంటున్నాడనో, ఉద్యోగం ఉందనో, ఏసీ ఉందనో, టీవీ ఉందనో వాళ్ళకి తోచినట్టుగా పెట్టేసి పెన్షన్లు తీసేశారు. వాళ్ళని అర్హత లేని వ్యక్తులుగా వాళ్ళని ప్రకటించేశారు. 4 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఎన్నికల ముందు హడావిడిగా జగనన్నకు చెబుతాం, జగనన్నే చేస్తాడు, ఇటువంటి కార్యక్రమాలు చెప్పారు. ఎవరు చెప్పారు? మీరు ఏ విధంగా ఉపయోగపడింది? అనేది ఏంటంటే దేనికైనా పారదర్శకంగా, నిజాయితీగా ఎవరైతే సమాజంలో పేదవాడు ఉన్నాడో పేదవాడిని మనం సమాజంలో కొంతవరకు ప్రభుత్వానికి సహాయం అందించి ఒక సమానమైన స్థానం మనం కల్పించగలిగితే వాళ్ళ కుటుంబం బాగా చదువుకుంటారు, అతను కూడా ఉద్యోగం చేసుకుంటాడు, నలుగురికి సహాయపడగలుగుతాడు, ఈ ప్రాంతానికి మంచి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా కుటుంబం మారుతుంది. అంతేగాని ప్రభుత్వం నుంచి మాకేం రావడం లేదు, మేము నష్టపోతున్నాం, మమ్మల్ని కావాలని దూరం పెట్టారు, ప్రభుత్వ పథకాలకి అర్హత లేకుండా మమ్మల్ని టార్గెట్ చేసి పెడుతున్నారు అనే భావన ఖచ్చితంగా చాలా మందిలో ఉంది. ఇప్పుడు మీరు అన్న ఉదాహరణకు చాలా కరెక్ట్. ఉపాధి అవకాశాలు లేక కార్ డ్రైవర్గా ఉండి ఒక కారు ఉంటే మీకు అర్హత లేదంటున్నారు. అది ఎంతవరకు సబబు అని చెప్పండి. ఒక నిబంధన మీరు పెట్టినప్పుడు ఆ నిబంధన ద్వారా నిజాయితీగా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళని మీరు దూరం చేస్తున్నారు. అది చాలా పొరపాటు. సో రేషన్ కార్డు మనం గతంలో ఎప్పుడు చూసేవాళ్ళం, బిలో పావర్టీ లైన్ చూసేవాళ్ళం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకా రాష్ట్రపతికి తెలియదు, ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత 5% తగ్గిందంట పేదరికం మన దగ్గర. ఈ మాట ఎందుకు అంటున్నాడు పదే పదే జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర జనాభాలో 5% మందికి అర్హత లేకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు వాళ్ళకి అందకుండా చేయడానికి కోసం చేస్తున్న ప్రయత్నం.
వీళ్ళు పరిపాలన చేతగాక ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ రోజున పేదరిక నిర్మూలన భాగంగా మేము 5% ఆంధ్రప్రదేశ్లో తగ్గించాము మేము 5 సంవత్సరాలని చెప్పుకుంటే, అంటే మరి 5% జనాభాకి మీరు తీసేస్తున్నారు. మీరు వాళ్ళకి రావాల్సిన లబ్ధిదారుల పథకాలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు దుర్మార్గంగా. పరిపాలన చేతగాక అసమర్థతతోటి వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎట్లా ఎగ్గొడదామా, ఎట్లా మోసం చేద్దామా, ఎంతమంది తీసేద్దామా, ఇదే విధంగా పనిచేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్లు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వంకి వచ్చే సమాచారం అదొక ఆనందం. మీకు సమాచారాన్ని ఉపయోగించుకునేది ఎవరు? ఎక్కడో ఇంట్లో కూర్చుని హైదరాబాద్ ఆఫీస్లో కూర్చుని ఆ సమాచారాన్ని ఉపయోగించి ఇతను మనం ఓటేస్తాడా లేదా దీని వరకే పరిమితం. కానీ ఆ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, వాళ్ళకున్న సమస్యల గురించి, వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఈ రోజుకి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చదువుకొని కష్టపడుతుంటే వాళ్ళకి కనీసం ఒక భరోసా లేదు, ఇటువంటి ఎవరు ఆలోచించడం లేదు కదా. అవి చాలా అవసరం మన సమాజంలో ఈరోజు. సార్, గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కూడా గ్రావెల్ అది కూడా తోలిచ్చారు. కొన్ని ఏరియాల్లో చదును కూడా చేశారు. కానీ దానికి కొన్ని పర్మిషన్ లేకుండా దేనికోసం మళ్ళీ అది కూడా ఆగిపోయింది. మీరున్న టైంలో కూడా దీనికి ప్రపోజల్ చేశారు. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ ప్రపోజల్ కొనసాగుద్దని భావించవచ్చా? అంటే డెఫినెట్గా రంగనాథ్ గారు, ఎందుకంటే ఫస్ట్ టైం మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు మన VGTM మూడలో అప్పుడు మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు మనం రింగ్ రోడ్ ప్రపోజల్ ఆ రోజే పెట్టాం. మొదటి విడతగా మనం కట్టేవరం నుంచి యాక్చువల్గా ఆటోనగర్ దగ్గర నుంచి ఎదురుగా అట్నుంచి మనం డైరెక్ట్గా అంగల్కుదూరు వరకు వెళ్ళేటట్టు ఒక మార్గం ఎంచుకున్నాం. ఈ పక్కేమో బురిపాల నుంచి ఈ గోల్డొంక రోడ్డు మీదుగా మనం ఈ ప్రాంతానికి వచ్చేటట్టు ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుని ఎవరైనా మన తెనాలతో సంబంధం లేకుండా ఇతర ఊళ్ళకి ప్రయాణం చేసే వ్యక్తులకి ఉపయోగపడే విధంగా మనం ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ప్లాన్ చేసాం. అదేవిధంగా పెదరావూరు నుంచి అంగల్కుదూరు వరకు. ఇది ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇందాక నేను మీతో అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉంది అంటే ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి మనం షాపులు కొట్టేయలేం, రోడ్లు విస్తరించలేం. మన ఆల్టర్నేటివ్ ఏంటనేది మనం వెతుక్కోవాలి. దానికి ప్రణాళిక సిద్ధం అవసరం. సో డెఫినెట్గా ఇన్నర్ రింగ్ రోడ్ అనే ప్రాజెక్టు ఖచ్చితంగా చేయాలి, చేస్తాం. దానికి ఉదాహరణకి నేను చెప్తున్నా, ప్రణాళికలో భాగంగానే 2 వంతెనలు నిర్మాణం చేసాం పెదరావూరు దగ్గర. 2 కాలువలకి 2 వంతెనలు ఆల్రెడీ నిర్మాణం చేసాం. చిన్నపరిమి మీదుగా మనం ఆ రోడ్డు తీసుకుని అంగల్కుదూరుకి వెళ్ళేటట్టు, అక్కడి నుంచే డైరెక్ట్గా ట్రాఫిక్ కొంతవరకు డైవర్ట్ అయ్యేటట్టు తెనాలి పట్టణంలోంచి కాకుండా అటువంటి ఆలోచనలతో చేసాం. దాన్ని ఇంకా మనం పునరుద్ధరించాలి, పటిష్టం కూడా చేయాలి. తప్పకుండా చేస్తామండి. సార్, రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజున చాలా బాధపడ్డారు, అందరూ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. అయితే మన ప్రాంతానికి అప్పుడు మీరు ఉన్నారు కాబట్టి తెనాలి ప్రాంతంలో ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ రోజున విభజన చట్టంలో మీరు ప్రతిపాదించింది మెట్రో రైల్. తెనాలి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, తెనాలి దీని మీదుగా మెట్రో రైల్ నడపాలని చెప్పి ఆ రోజున మీరు విభజన చట్టంలోనే ఇది ప్రతిపాదించారు. మళ్ళీ మీరు వస్తే అది కొనసాగుతుందని భావించవచ్చా? అంటే రవాణా సదుపాయాలు ఒక మంచి స్థాయికి మనం కల్పించగలిగితే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అనేది ఎవరికి పెద్ద విషయం కాదండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, తెనాలిని ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ ఏరియాగా, ఎడ్యుకేషనల్ ఏరియాగా, హెల్త్ ఏరియాగా మనం డెవలప్ చేయొచ్చు. ఈ 3 మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఉద్యోగ అవకాశాల కోసం విజయవాడ కానీ గుంటూరు కానీ వాళ్ళ ప్రయాణం చేసి ప్రతిరోజు తిరిగి రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రైలు మార్గంలో, అప్పుడు సర్క్యులర్ ట్రైన్ అని అనేవాళ్ళు, సర్క్యులర్ ట్రైన్ని మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి మెట్రో ట్రైన్గా దాన్ని మార్చగలిగితే ఈ 3 నగరాలకి కలిపే విధంగా మనం మంచి ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో తద్వారా ఏమవుతుందంటే, ఆర్టీసీ బస్సులు ఒకప్పుడు బెంగళూరు వరకు తీసుకెళ్ళామో ఇప్పుడు అసలు ఎక్కడా లేవు. విజయవాడకి వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి, రోడ్లు అట్లా ఉన్నాయి. గుంటూరుకి వెళ్ళాలనేది పరిస్థితి. సో ట్రైన్ ఫెసిలిటీ మనం జాగ్రత్తగా ఇంప్రూవ్ చేయగలిగితే, ఎందుకంటే రైల్వే స్టేషన్లు ఎప్పుడు కూడా ఏ పట్టణానికైనా సెంటర్లో ఉంటాయి. సో చాలా తక్కువ టైంలో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఆఫీసులకి వాటికి వెళ్ళిపోగలుగుతారు, టైంకి వెళ్ళిపోగలుగుతారు. సో అదొక మంచి ఏర్పాటు, ఫెసిలిటీ మనం తప్పకుండా మౌలిక సదుపాయాలుగా భావించుకుని మనం
రైల్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయాలి మన ప్రాంతానికి, డెఫినెట్గా ఎంతో అవసరం. వీటన్నిటితో పాటు మనం ఒక మేజర్ పాయింట్ మిస్ అవుతున్నాం. అదేంటంటే మన విద్యార్థులు. ఇది కేవలం ఉద్యోగస్తుల కోసమో లేకపోతే అప్పుడప్పుడు ప్రయాణం చేసే వాళ్ళకి కాదు. ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుని రావాలి, ఉన్నత విద్య కోసం వెళ్ళాలంటే వాళ్ళ సమయం వృధా చేస్తే మనం చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. 2 గంటలు మీకు పడుతుంది ఈ రోజున విజయవాడకి వెళ్ళాలంటే, ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఒక కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళి రావాలన్నా, ఒక ఎస్ఆర్ఎంకి వెళ్ళి రావాలన్నా, విఐటికి వెళ్ళి రావాలన్నా, అది చాలా తప్పది. మౌలిక సదుపాయాలు మనం బాగా కల్పించగలిగితే మన విద్యార్థులు వాళ్ళ ట్రావెలింగ్ టైం సగాన్ని తగ్గించుకోగలుగుతారు, చదువుకోవడానికి ఉపయోగించుకోగలుగుతారు. వాళ్ళు కూడా ఎక్కడ యాక్సిడెంట్ లేకుండా జాగ్రత్తగా ఇంటికి చేరితే తల్లిదండ్రులు కూడా అదొక మంచి పరిణామం. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిరోజు. ఎందుకంటే భయపడి 2 వీలర్స్ మీద వెళ్ళొద్దు, బస్సుల్లో వెళ్ళండి అనే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజున. సో మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే ట్రైన్స్ని కూడా విద్యార్థులు కూడా ఉపయోగించుకుంటారు. సార్, తెనాలికి విజయవాడ, గుంటూరుకి ఏమి తీసిపోదు, వాటికి సమానంగా ఉండేలాగా తెనాలిలో కూడా మంచి వనరులు ఉన్నాయి. కాబట్టి ఆ స్థాయిలో మనం డెవలప్ చేద్దామని చెప్పి మీరు ఎక్కడ సమావేశాలు పెట్టినా వాటిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా చేయాలంటే విజయవాడలో చూసేటట్టయితే ప్రతి కాలువ మీద ఎన్నో బ్రిడ్జీలు, ఫ్లైఓవర్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి కానీ, ఆ టౌన్ డెవలప్ అవడానికి కానీ బాగా సహకరించింది అట్లా విజయవాడ కానీ, గుంటూరు కానీ. అలాగే మరి తెనాల్లో కూడా ఇంకా బ్రిడ్జీలు ఏర్పాటు చేయడం కానీ, ఫ్లైఓవర్ లాంటి అవసరమైన చోట ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివి కూడా మీరు గెలిచిన తర్వాత చేయగలుగుతారా ప్రజలకు సౌకర్యం? అంటే దీంట్లో ఒక పెద్ద పాయింట్ మీరు మిస్ అవుతున్నారు రఘురామయ్య గారు. నాకు అన్నట్టు మౌలిక సదుపాయాలు మనం మెరుగుపరిస్తే ఇక్కడ మనకి పెట్టుబడులు వస్తాయి, ఒక ఆకర్షితమైన ప్లేస్గా మారుతుంది తెనాలి. అది చూసి అటువంటి అవకాశాలు ఈ ప్రాంతంలో నివసిస్తే బాగుంటాయనే ఉద్దేశంతో చాలామంది వస్తారు. ఎందుకంటే మనకి డ్రింకింగ్ వాటర్ కొరత లేదు, మంచి పార్క్స్ ఉన్నాయి, మనకి ఎడ్యుకేషన్ పరంగా మనకి మంచి స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్ మనం కష్టపడి మంచి హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దాం. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చాలామంది పెట్టుబడులు పెట్టారు. మంచి గ్రామీణ ప్రాంతం కూడా మనకి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, రైతాంగం ఉంటారు, మన సాంప్రదాయాలు, సంస్కృతి, కళాకారులు, ఇంకేం కావాలి మన తెనాలికి, మనకున్న చరిత్ర. సో దాన్ని మనం ప్రతిబింబించే విధంగా మనం ఒక మెయిన్ అట్రాక్షన్గా మనం తెనాలిని తీసుకురాగలిగితే ప్రజల్లోకి, తప్పకుండా ఆ విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అందులో భాగంగానే మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్ నిర్మాణం చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి 3 కోట్ల రూపాయలతో ఆ రోజు చేపల మార్కెట్ నిర్మాణం, ఎయిర్ కండిషన్ చేపల మార్కెట్ నిర్మాణం కోసం ఆ రోజు నిధులు తీసుకొచ్చాను. అది పూర్తి కాలేదు. వంతెనల దగ్గర మనం ఫుట్ బ్రిడ్జ్, ఎందుకంటే చెంచుపేట నుంచి ఇక్కడ రావాలంటే ప్రతిరోజు ట్రాఫిక్లోంచి నడుచుకుంటూ వస్తున్నారు అనేక మంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్కి అంతరాయం, ప్రాణాలకు కూడా ఇబ్బంది. సో ఆ ఫుట్ బ్రిడ్జ్ కోసం ఆ రోజు నేను శాంక్షన్లు తీసుకొచ్చినా దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. మున్సిపాలిటీలో నిధులు అనవసరంగా చెత్త పనులని, ఇంకేదో పనులని తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అవసరమే లేదు. మనం జాగ్రత్తగా మన ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటే, మన తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమాలు జాగ్రత్తగా మనం సక్రమంగా ముందు తీసుకెళ్ళగలిగితే, మనకి ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చే నిధుల ద్వారా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం. అప్పుడు ఎవరు తెనాలి నంబర్ 1 డెస్టినేషన్గా పెట్టుకోరు చెప్పండి? ఇప్పుడు మన విజయవాడలోనూ, గుంటూరులోనూ ఈ రోజుకి తాగునీటి సమస్య ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా మారింది. చాలా పెద్ద సమస్య ఈ రోజున డ్రింకింగ్ వాటర్. అక్కడ వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు, కలుషితమైన నీళ్లు తెచ్చుకుని వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసుకుని తాగుతున్నారు. మనకి 2050 వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకాశం బ్యారేజ్ నుంచి అద్భుతమైన పైప్ లైన్ ద్వారా మన నీళ్ళు సరఫరా చేసుకుంటున్నాం. మనం అంతకన్నా మంచి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉంటుందో చెప్పండి? సో ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలి. తెనాలి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ ఈ రోజున. ఆ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని మనం ఇంకా అద్భుతంగా మంచి ఆఫీసర్లు పెట్టుకుని, మంచి ప్లానింగ్ తోటి ఎన్నో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కట్టేస్తున్నారు. వాళ్ళకు కూడా సదుపాయాలు కల్పించే విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేయాలి. తప్పకుండా అది నేను ఒక మోడల్ సిటీగా మారుస్తానని లక్ష్యంతో నేను తెనాలిలో పోటీ చేస్తున్నాను. దానికోసమే నేను అసలు ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్లో వచ్చింది కూడా నేను మన తెనాలిని ఎందుకు మనం డెవలప్ చేసి చూపించలేము అనే తపనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. సో అందులో భాగంగానే నాకు ఈ ప్రస్థానం. ఈ రోజున మనోహర్ గారు అంటే జనసేన పార్టీలో
మరి పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెళ్ల మనోహర్ గారిని ఎవరిని అడిగినా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అడిగినా అది చెప్తారు. అయితే మనోహర్ గారు కేవలం జనాలకే పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మరి యువతకి ఏం చేస్తారు? చదువుకొని ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతోమంది యువకులు ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అసలు చదువు కూడా లేకుండా చదివినా ఉపయోగం లేదు, ఏదో పని చేసుకుంటూ పోయింది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ మీరు మీ పార్టీ ద్వారా ఈ వచ్చేటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో యువకులకి మీరు ఏం చేయబోతున్నారు సార్? మన ఆలోచన విధానం కూడా మనం మార్చుకోవాలండి. ఎందుకంటే గతంలో నువ్వు 10th క్లాస్ రాసావా, ఇంటర్మీడియట్ చదివావా, ఎంత పర్సంటేజ్ వచ్చింది నీకు, డిగ్రీ దేంట్లో చేసావు, ఈ విధంగా ప్రశ్నలు అడిగేవారు. ఈ రోజున నిజంగానే మనం స్కిల్ డెవలప్మెంట్ చేసి యువతకి డిజిటల్ లెర్నింగ్ అవకాశాలు మనం కల్పించగలిగితే మార్కెట్లో మనం జాబ్ కోసం వెళ్తున్నప్పుడు ప్రజలు చూసేది ఏంటి? మీ ఫోన్ ద్వారా మీరు ఎంత పర్ఫెక్ట్గా వాడగలుగుతారు, మీరు మెసేజెస్ సరిగ్గా పంపగలుగుతారా, మీరు కమ్యూనికేషన్ జాగ్రత్తగా చేయగలుగుతారా, ఏ సాఫ్ట్వేర్ మీరు వాడగలుగుతారు. కంప్యూటర్స్ కూడా తగ్గిపోయినాయి, అంతా స్మార్ట్ ఫోన్ మీద జరిగిపోతుంది. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, డిజిటల్ లెర్నింగ్ పెరిగిపోయింది. అదేదో పాఠశాలలో కూర్చుని నేర్పించేది ఫండమెంటల్ ఎడ్యుకేషన్, దాని వరకే పరిమితం అవుతుంది. కానీ మార్కెట్లో వెళ్ళి మనం ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మనం చాలా స్మార్ట్గా ఉండాలి, మన ఆలోచన విధానాలు మారాలి. ప్రస్తుతం ఏం ట్రెండ్ ఉంది, ఏ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి టెక్నాలజీ నేర్చుకుంటే మనకి మెరుగైన అవకాశాలు ఉంటాయి మనకు ఉపాధి కోసం, ఈ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనం ఇంకా పాత రోజుల్లో జరిగే ఆలోచనతోటే మనం ముందుకు వెళ్దాం అనుకుంటే అద్భుతమైన పెట్టుబడులు వస్తాయంటే కాదు. ఈరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు, వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తున్నారు కంపెనీల్లో. మనం మంచి డిజిటల్ లెర్నింగ్ అవకాశాలు కల్పించాలి, డిజిటల్ లైబ్రరీలు కల్పించాలి, వైఫై ఫెసిలిటీలు కల్పించాలి. దానికోసం పెట్టుబడులు పెద్ద అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మున్సిపాలిటీ నుంచి మనమే ఏర్పాటు చేయగలుగుతాం. యువతని ప్రోత్సహించాలి. భారతదేశంలో ఈ రోజున అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ శాతం జనాభా 40 సంవత్సరాల లోపు ఉన్నారు. వీళ్ళే మన భవిష్యత్తు, వీళ్ళే మన ఆస్తి. ఆస్తిని కాపాడుకునే విధంగా మనం ప్లాన్ చేయాలి తప్ప ఇంకా వీళ్ళు పాత రోజుల్లాగానే మాట్లాడుకుంటూ అదే డిగ్రీస్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఈ రోజున పాపం వాళ్ళకి జాబ్స్ జరుగుతున్నాయి చెప్పండి. అండ్ దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారు సంవత్సరానికి 2 లక్షల మందికి వీసాలు దొరుకుతున్నాయి అమెరికాకి వెళ్ళిపోవడానికి. ఇంకెవరున్నారు మన గ్రామాల్లో? మన డెల్టా ప్రాంతంలో ప్రత్యేకించి కొన్ని గ్రామాలకు వెళ్తుంటే చీకటిగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, తల్లిదండ్రులకు వయసు వచ్చింది, బిడ్డలంతా అమెరికాలో ఉంటున్నారు లేదా హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్కి ఇక్కడికి తేడా లేకుండా అయిపోయింది. ఈరోజు అంత జనాభా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అక్కడికి, కేవలం ఉపాధి అవకాశాల వల్ల. అది కల్పించలేకపోతుంది ఈ ప్రభుత్వం, చేయలేదు. స్వార్థం కోసం ఆలోచించారు, గంజాయి పెంచేశారు, యువతని మత్తులో తోలుతున్నారు. అంతేగాని యువత కోరుకునే విధంగా, యువత ఉపయోగపడే విధంగా, యువత దేశానికి త్యాగం చేసి పనిచేసే విధంగా ఏ మార్పు తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి? ఎక్కడైనా కనీసం 4 మంచి మాటలు ప్రజలని ప్రోత్సహించి ఉత్తేజపరిచి త్యాగాలు చేసే విధంగా, సమాజం కోసం నిలబడే విధంగా ఎప్పుడైనా మాట్లాడాడు ముఖ్యమంత్రి? ప్రొద్దాక వ్యక్తిగత విమర్శలు, ప్రభుత్వ కార్యక్రమాల్ని రాజకీయ వేదికలుగా వాడుకుంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి స్థానికంగా ఒకరు బూతులు తిట్టుకుంటారు. దీనికే పరిమితం అయ్యారు. కానీ మీ పరిజ్ఞానం, మీ ఆలోచన, మనకున్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఫ్యూచర్ కోసం ఎందుకు మీరు ప్రిపేర్ చేయరు? నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సందర్భాల్లో రీసెంట్గా మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్గా ఒక మెయిన్ ఫోకస్ ఆయనది కూడా. ఆయన ఎప్పటి నుంచో టెక్నాలజీని వాడతారు బాగా. సో ఆయన కూడా చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో మేము ఒక చర్చలో పాల్గొన్నప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, తెలుగు జాతి ఏ విధంగా రేపటి రోజున స్కిల్ డెవలప్మెంట్ ఉపయోగించుకుని అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశానికి వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారనే భావన మనకు కలిగే విధంగా మనం చేయాలి. ఈ రోజున కొన్ని దేశాలకే పరిమితం అయ్యాం మనం. కానీ మనకున్న నాలెడ్జ్, మనకున్న స్కిల్, మనకి కష్టపడే మనస్తత్వం ఏదైతే ఉందో మనలో, భాష మీద ఉన్న పట్టుని ఇంకా మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని అన్ని దేశాల్లో కూడా మనం విస్తరించే విధంగా మన తెలుగు జాతికి అవకాశాలు కల్పించాలని ఆయన ఒక మంచి ప్రణాళిక చెప్పారు. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. నాయకుడు అంటే ఒక ఎలక్షన్ కోసం కాదు ఆలోచించాల్సింది, డెఫినెట్గా భవిష్యత్తు కోసం, జనరేషన్ కోసం. అప్పుడే మనం రాజకీయాల్లో ఉండాలి తప్ప ఎప్పుడు మన స్వార్థాల కోసం, మన ఆస్తుల కోసం,
మనం మంచి బిల్డింగ్ కట్టుకున్నామా లేదా, దీనికోసం కాదు మనం చేయాల్సింది, ఫ్యూచర్ కోసం మనం నిలబడాలి. సో డెఫినెట్గా యువతకి మనం అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందంటే, 2 వీలర్ సేల్స్, జనరల్గా 2 వీలర్ సేల్స్ ఎవరు కొంటారు? బిలో 30 ఇయర్స్ 25 ఇయర్స్ లోపే 2 వీలర్ సేల్స్ ఎక్కువ మంది కొంటూ ఉంటారు. భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం 2 వీలర్ సేల్స్ తగ్గినాయంటే అది ఆంధ్రప్రదేశ్లో. అది రోడ్ల వల్ల కావచ్చు, తల్లిదండ్రులు భయపడి రోడ్లతో మన బిడ్డలకి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి వాళ్ళు మన బీహార్ కన్నా తక్కువ ఉన్నాం మనం 2 వీలర్ సేల్స్లో. చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఇది. దీంతో అర్థమవుతుంది మనకి ఉపాధి అవకాశాలు లేక యువత పాపం వాలంటీర్ ఉద్యోగాలండి 5,000 రూపాయలకి వాళ్ళు ఇస్తున్న ఆ గౌరవార్థం ఎందుకు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అప్లై చేస్తారండి? ఎందుకు డిగ్రీ చదువుకున్న వాళ్ళు అప్లై చేస్తారు? గ్రామాల్లో ఉండాలనే భావనతోటి పాపం వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకు దగ్గర ఉండాలని వాళ్ళు నిలబడుతున్నారు. లేకపోతే మీరేదో గొప్పగా మాకు 3 లక్షల మందిని మేము ఉపాధి కల్పించామంటే దానికోసం కాదు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి విలువైన విద్య సంపాదించారు, వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. డిఎస్సి క్యాలెండర్ ఏమైపోయింది? మెగా జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? ఎందుకు ఈ పిచ్చి మాటలు? నిజంగా చెప్తున్నాను, వీళ్ళొక ప్రణాళికబద్ధంగా యువతని మోసం చేసే విధంగా కావాలని గంజాయి కల్చర్ తీసుకొచ్చి విపరీతంగా విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు గంజాయిలో దిగిపోయి యువతని మత్తులోకి తీసుకెళ్ళిపోయి ఈ సమస్యలపైన మాట్లాడకుండా ఉండడానికి కోసం వీళ్ళు తయారు చేశారు. అది చాలా చాలా పొరపాటు. మన భవిష్యత్తు, మన ఆస్తి మనకు ఉంది ఈ రోజునంటే అది మన యువత వల్లనే. వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద పొరపాటు ఈ గంజాయి కల్చర్ పెంచడం, ఈ విధంగా యువతకు నష్టం కలిగించడం. రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టుగా మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి మరి ఎంప్లాయీస్ ఎంత బాధపడుతున్నారో, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటే నెరవేర్చలేదని చెప్పి ఈ రోజున ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి కూడా వాళ్ళు విరమించుకున్నారు. ఈరోజు కూడా ఎంప్లాయీస్ గురించి పట్టించుకున్న పాపానే పోలేదు ఈ ప్రభుత్వం అని ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయీస్ ఈ జర్నలిస్టుల మీద కూడా అడిగి మీరు అడగండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది మొద్దు మీదలో ఉన్న ఈ ప్రభుత్వం గురించి ఏ జర్నలిస్టు ఏం చేయలేడు. కాబట్టి మీరు రాబోతూ ఈ ఎంప్లాయీస్కి ఎలాంటి హామీ ఇస్తారు? వాళ్ళ కోరికలు తీర్చడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? అసలు ఏంటి దీని మీద? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అనేక సందర్భాల్లో ఏ జిల్లాలో మేము పర్యటించినా ఉద్యోగ సంఘాలు, మన ఉపాధ్యాయులు చాలామంది వచ్చి కలిసి వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు, వివరిస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో సమస్యలు ఏంటి, ఏ విధంగా చేయగలుగుతామని. కొన్ని సమస్యలపైన మాకు అవగాహన కుదిరింది, అర్థం చేసుకున్నాం, ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే, మనం అసలు ప్రభుత్వంలోకి వెళ్ళక ముందే కొన్ని కమిట్మెంట్స్ మనం చేసే ముందు ఆలోచించి చేద్దాం. ఎందుకంటే అసలు ఆర్థిక పరిస్థితి ఈరోజు ఏంటనేది మాకు ఇంకా లోతుగా తెలియదు. బయటికి మనం చెప్తున్నాం 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అప్పులు చేశారని. వాస్తవ పరిస్థితి ఏంటో మనం వెళ్ళందే మనకు అర్థం కాదు. సో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఏ విధంగా కొన్ని సమస్యలపైన పరిష్కారం చేయాలనేది చాలా సానుకూలంగా ఆయనకున్న అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలతోటి తప్పకుండా పరిష్కారం చేస్తామని నమ్మకం నాలో ఉంది. ఎవరు కూడా అధైర్యపడవసరం లేదు. మేము చాలా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల ప్రభుత్వంగా మేము మిగులుతాం తప్ప ఈ నియంతలాగా మేము ఉండం. కావాలని చిచ్చులు పెట్టి 2 వర్గాలు పెట్టి 3 వర్గాలు పెట్టి అసలు అవసరమే లేదు. వీళ్ళందరితో కూర్చుని ఏదైతే గతంలో వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలు కట్టుబడి ఉండే విధంగానే భవిష్యత్తులో వాళ్ళకి ఇటువంటి సమస్యలు మరొకసారి రాకుండా మేము ఒక బాధ్యతతో చేస్తాం తప్ప ఒక ఎంప్లాయీని, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పడే విధంగా మాత్రమే చేయం. టీచర్స్కి ప్రత్యేకంగా వాళ్ళకి డెఫినెట్గా గౌరవం తీసుకురావాలి. ఎంత దారుణంగా ఈరోజు కరప్షన్ పెరిగిపోయింది. టీచర్ల దగ్గర కూడా డబ్బులు తీసుకుని పోస్టింగ్ల విషయంలో చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. చాలా పొరపాటు. ఆ గౌరవం దక్కాలి. అదేవిధంగా పాఠశాలల్లో మనం మౌలిక సదుపాయాలు పెంచి విద్యార్థులు ఏ విధంగా కోరుకుంటున్నారో అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కోరుకుంటారు. తప్పకుండా వాళ్ళతో కూడా కూర్చుని పరిష్కారం చేసి, టెక్నాలజీని వాడమంటే మీరు వాళ్ళు బలవంతంగా వాళ్ళతో మీరు ఫింగర్ ప్రింటింగ్లు చేయండి అని చెప్తే సరిపోతాయి. అది కాదు టెక్నాలజీ అంటే బోధన అవకాశాలు. మీరు మంచి బోధన చేసేటట్టు, మీరు చక్కగా
కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే స్కూల్స్లో, దాని ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పిస్తే ఇంకా ఎక్కువగా వాళ్ళు టీచింగ్ స్టాఫ్ ఎక్కువగా బెనిఫిట్ అయ్యేటట్టు మనం చేయాలి. అది ఆ పొరపాటు ఈ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఒక అధికారిని పెట్టుకుని విపరీతంగా హారాస్మెంట్, బెదిరింపులు, ట్రాన్స్ఫర్లు, పనిష్మెంట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేసేసారు ఈ 5 సంవత్సరాలు. అందుకనే అధికారులు, ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాల్లో ఉన్న నాయకులు, టీచర్స్ వీళ్ళు చాలా నష్టపోయారు. వాళ్ళకి ఆ భరోసా ఇస్తున్నాం. మీ వెంట మేము ఉంటాం. మీరు ఈ ప్రభుత్వం నడపాలంటే మీరు మాతో పాటే ఉండాలి, కలిసి పని చేసుకోవాలి. మనం అందులో మీరు భాగస్వాములు. సో ఈ అంశాలపైన మనం మాట్లాడుకుని తప్పకుండా మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న సార్, ఈ రోజున అభివృద్ధి అంటే నాదెళ్ల మనోహర్, నాదెళ్ల మనోహర్ అంటే అభివృద్ధి అంటారు. అలాంటి పేరున్న మీరు చాలామంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో సంక్షేమం సంక్షేమం అని చెప్పి ప్రతి ఇంటికి డబ్బులు గుమ్మరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ అభివృద్ధిలో ఉండి ఈ సంక్షేమం మర్చిపోతారా అని భయంతో ప్రజలు ఉన్నారు. మరి అభివృద్ధి సంక్షేమం రెండింటిని ఎలా చూస్తారు మీరు? దాన్ని ప్రజలకు ఏ విధంగా చెప్పాలో ఒకసారి చెప్పండి సార్. ఈ రోజుకి నేను ఎక్కడ పర్యటన చేసినా ఎంతో ఆప్యాయంగా మంచి పలకరింపుతో ప్రతి ఒక్కరు వచ్చి గుర్తు చేసేది. ఇది జరిగి 15 సంవత్సరాలు అయినా కూడా మీ చేతుల మీద రేషన్ కార్డు తీసుకున్నాం, లేకపోతే మీరు గ్యాస్ బండ్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు, ఇటువంటివన్నీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కలుస్తున్నప్పుడు నాకు సంక్షేమం విలువేంటో నాకు తెలుసు. నేను అదే అంటాను, విమర్శల కోసం, రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాదు నేను బతికేది. నేను చేసింది ఏదో మీరు చూశారు. రాబోయే రోజుల్లో మరొకసారి చేసి చూపిస్తాను. అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది, సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుంది. నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను. ప్రతి కుటుంబానికి వాళ్ళు ఇంకొకసారి మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి విసిగెత్తిపోయింది, మాకు కష్టపడి తిరిగి అలసట వచ్చిందనే భావన రాకుండా అధికార యంత్రాంగాన్ని సరిగ్గా గాడిపైన పనిచేసే విధంగా, సామాన్యుడికి మేలు జరిగే విధంగా, సంక్షేమం అంటే ఇట్లా ఉండాలి అని చూపించే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ పరిపాలన మరొకసారి తెనాలి నియోజకవర్గాన్ని తీసుకొచ్చే విధంగా నా వద్ద నేను కృషి చేస్తాను. చూశారు కదా, అభివృద్ధి అంటే మనోహర్, సంక్షేమం అంటే మనోహర్. మరొకసారి గెలిపించండి. అభివృద్ధి అంటే ఏంటో, సంక్షేమం చేసి చూపిస్తానని మనోహర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో రఘురామయ్య, తెనాలి న్యూస్.